విజయవాడ శివార్లోని పెద్దవాగు భారీ వర్షానికి పొంగి ప్రవహించింది. ఈ క్రమంలోనే వికాస్ కాలేజీ రోడ్లోని వాగు పొంగడంతో రహదారిపై 10 అడుగుల మేర నీరు చేరి నిన్న రాత్రి ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 100 మంది కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లిన 50 మంది రైతులు వరదలో చిక్కుకుపోయారు. స్థానికుల సాయంతో వరదను అతి కష్టం మీద కొందరు విద్యార్థులు దాటి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ నున్న ప్రాంతంలో నిన్నైతే ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ అంతా నిలిచిపోయి వికాస్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫార్మర్స్ అందరూ కూడా ఇక్కడ 150 మంది చిక్కుకుపోయిన వార్త రాత్రికి రాత్రి హల్చల్ అయిందని చెప్పొచ్చు. విజయవాడ ముంపు ప్రాంతాలు ఆల్రెడీ వరదల వల్ల విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మనం చూసాము. ఇప్పుడు రీసెంట్గా నిన్న రాత్రి విజయవాడలో అయితే కనుక నున్న ప్రాంతంలో ఏదైతే చూస్తున్నామో విజువల్స్లో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇక్కడే ఈ ఏరియాలోనే మొత్తం అంతా రాత్రికి రాత్రి నీళ్ళన్నీ వచ్చేసి ఒకవైపు ఇటువైపు అంతా కూడా కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం పైననే ఎక్కువ వర్షం పడడం వల్ల కొండ ప్రాంతం వైపు నుంచి కూడా నీరు ఒకేసారి కూడా సాయంకాలం పూట 7:30-8 గంటల సమయంలో అయితే కనుక ఇక్కడ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. రైతులు, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే దానికి సంబంధించిన ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎవరిని కొంచెం రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారో వాళ్ళు మనతో ప్రస్తుతం ఉన్నారు. తాతగారు ఇక్కడే ఉన్నారా మీరు రాత్రి పూట? నేను 6ంటికి వచ్చాను. ఓకే, 6ంటి కాడ నుంచి 9:30 వరకు ఉన్నా. 9 వరకు మాత్రం ఎవరిని అటు ఇటు పానీలా, ఇటు ఒక 2 కిలోమీటర్ లెక్క, ఇటు స్టూడెంట్ అయితే 3 కిలోమీటర్ లెక్క అయిపోయింది. ఆ తర్వాత వచ్చి ఏదో ఈ పోలీస్ శాఖ వారు వచ్చి కుక్కలేను ఒకటి తీసుకొచ్చి అటు అడ్డం పెట్టారు. ఆ కుక్కలేను కుక్కలేను అడ్డం పెట్టిన తర్వాత మళ్ళీ లోపల గొర్రెల మంద కూడా వచ్చినాయి. ఇంకో రోడ్ని 2 రోడ్లు కలిసి అన్నమాట ఇది. ఆ గొర్రెల మంద 1 కిలోమీటర్ దాకా ఉంది, ఒక గొర్రె దాకా ఉంది. ఈ ఒక్కసారి కొంచెం తగ్గే వరకు ఏం చేశారంటే ఈ కాలేజీ వాళ్ళు ఆకలిగా తట్టుకోలేక 4 గంటలు ఉండేసరికి 5ంటికి 6ంటి కానీ 5:30కి వచ్చిన వాళ్ళు కదా, ఆకలిగా తట్టుకోలేక వెళ్ళిపోతామని తోసుకుని వచ్చేసేస్తున్నారు. ఒక్కో బండి ఇళ్ళు వెళ్ళమంటే వాళ్ళు 10 బండ్లు వలసకు వచ్చేప్పటికి తోసేస్తుంది. తీసుకొచ్చి కుక్కలేని అడ్డం పెట్టి అట్టగట్ట ఒకేసారి పైనుంచి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఏంటి ఇక్కడ ఇంత వర్షం వచ్చిందని మేమైతే అనుకోలేదు. కురిచింది గంటే, ఇంత వాగు వచ్చిందనే తెలీదు. గంట కూడా 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 1 గంటే కురిచింది. ముందేమో 25 నిమిషాలు, తర్వాత 45 నిమిషాలు. ఏ సైడ్ నుంచి వాటర్ ఎక్కువ వచ్చినాయి? ఎక్కడ వరకు నిండిపోయినాయి? కాలేజీ నుంచి అది ఆ బార్డర్ దాటి అవసరం. విజువల్స్ లో ఆ తాతగారు మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాడికి వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? ఆదరి ఆ తమ్మం. ఓకే, అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్న స్తంభం దగ్గర నుంచి ఆయన చెప్తూ ఉన్నారు మనకి. అక్కడి నుంచి అయితే వాటర్ కంప్లీట్ గా రోడ్డు పైకి వచ్చేయడం కానీ, అటువైపు ఇటువైపు వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే కనుక ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడానికి కారణమైంది. ఇక్కడి నుంచి ఇప్పటికి కూడా కొంత వరద నీరైతే మనం చూస్తున్నాము. ఇక్కడి నుంచి వరద నీరు రావడము ఇదే ఫ్లోలో కాకుండా ఇంకొంచెం ఎక్కువ హై రేంజ్లో అయితే వాటర్ ఖచ్చితంగా ఇటువైపు నుంచే వచ్చినాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చిక్కుకుపోయి చాలాసేపటి వరకు కాలేజ్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా 6 ఆ టైంలో అయితే కాలేజ్ అయిపోతుంది. 6 తర్వాత 7, 8, 9 గంటల వరకు కూడా ఇక్కడ నిలిచిపోయి ఈ ఏరియా దగ్గర నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు. తాతగారు మీరు చెప్తున్నారు కదా, ఎక్కడ వరకు నీళ్ళు వచ్చాయి అసలు? బార్డర్ వరకు. ఓకే, బార్డర్ వరకు వచ్చినాయి. జనాలు ఎక్కడ వరకు మునిగిపోయారు? ఇక్కడ రొమ్ముల వరకు మునిగిపోయారు. ఇక్కడ వరకు నడుము పై వరకు అంటే 4 అడుగులు 4 అడుగులు వచ్చినాయి. ఆ తర్వాత వచ్చి 8 అడుగులు కూడా వచ్చినాయి ఎత్తు. ఇది లోతు ప్రాంతం కదా, ఇక అప్పుడు ఆగిపోయారు. 4 అడుగుల వరకు వెళ్తానే ఉన్నారు. బళ్ళు అయితే వెళ్ళలేదు కానీ మనుషులు, గేదెలు, ఇసుమంటి అన్ని తోలుకుని వెళ్ళిపోయారు. బస్సులు కూడా వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇక వాహనాలు మాత్రమే ఆగిపోయినాయి. అది ఆయన కూడా చెప్తాడు, నేను వెళ్తా, కొద్ది పని ఉంది నాకు. చూస్తున్నాం కదా విజువల్స్ లో అయితే కనుక ఖచ్చితంగా మనం ఇదే ఏరియాలో అయితే వికాస్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ నున్న ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ బ్రిడ్జ్ లాంటి ఒక ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ అని నిలిచిపోవడం దాని పట్ల అయితే కనుక కొంత అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలతో పాటు కొంతమంది ఇటు సైడ్ నుంచి అటువైపు వెళ్ళే చాలా మంది వరకు కూడా ఇక్కడ ఇబ్బంది పడ్డారు. తర్వాత వెంటనే
రెస్క్యూ డిపార్ట్మెంట్ కానీ ఇటువైపు వచ్చిన కొంతమంది ఇలా తాతగారు ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు మనతో పాటు అలాంటి వాళ్ళు ఊర్లో దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం ట్రాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళందరినీ అటువైపు నుంచి ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాని తర్వాత మొత్తం దీన్ని రెస్క్యూ చేయడం కోసం, దీని శాశ్వత పరిష్కారం కోసం అయితే కనుక చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటువైపు వెళ్ళే వాహనదారులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా అయితే ఈ విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే మనం చేశాము. ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ నున్న ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్లో అయితే కనుక మనం వచ్చి చూస్తే ఈ కొండ ప్రాంతం దగ్గర నుంచి కూడా ఇటువైపు అంతా ఒక దారి కనిపిస్తూ ఉంది మనకి. ఈ దారి వైపు నుంచి వర్షం నీళ్ళన్నీ కూడా ఇక్కడ కొంచెం డౌన్ ఏరియాలా ఉంది కాబట్టి ఇటువైపుకే ఎక్కువగా వాటర్ అంతా కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అదంతా కొండ ప్రాంతం కాబట్టి అటు సైడ్ నుంచి ఆ చెట్లు దగ్గర నుంచి కూడా మొత్తం ఎక్కడ గండి పడిందో లేకపోతే ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఖచ్చితంగా వచ్చిందో, పైనుంచి వాన కురవడం వల్ల ఒక సైడ్ వర్షం లేకపోవడం, ఇంకొక సైడ్ వర్షం పడడం వల్ల అంటే విజయవాడ ప్రాంతంలో రాత్రి అంతా కూడా ఎడతెరపని వర్షం కొన్ని చోట్లయితే ఖచ్చితంగా పడుతూ ఉంది. నున్న ప్రాంతంలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ డైరెక్ట్గా ఫ్లోలో ఫాస్ట్గా ఇటువైపు రావడం జరిగింది. దీనికి భయాందోళనకు గురైన వాళ్ళందరూ కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది. సడన్గా వాటర్ రావడం వల్ల కూడా ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళే మార్గం అయితే ఇదొక్కటే కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలోనే కొంచెం ఎక్కువ మంది ఆగిపోవడం జరిగింది. 150 మంది వరకు కూడా స్టూడెంట్స్, రైతులందరూ కూడా ఆగిపోవడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి కూడా వెహికల్స్ ఆగిపోవడం కానీ వాళ్ళందరూ వెళ్ళడానికి ఇళ్ళకి వెళ్ళి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ నుంచి చదువుకుని ఉంటారో లేకపోతే వర్క్స్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇటువైపు ఒక ఆశ్రమం కనబడతా ఉంది, ఇటువైపు ఒక హాస్పిటల్ కనబడతా ఉంది, వెనకాల మనకి కాలేజ్ కనబడతా ఉంది. అంటే ఈ ఏరియాలో మొత్తం అంతా కూడా ట్రావెలింగ్ పర్పస్ కోసం అటు ఇటు తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద అయితే కనుక ఇక్కడంతా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ అంతా క్లియర్ అయిపోయింది నిన్న రాత్రి. అంటే మళ్ళీ వర్షం పడినా మళ్ళీ వాటర్ ఎక్కువ వచ్చేసినా కూడా ఇటువైపు అంటే ఇటువైపు ఇంకా ఎక్కువ లోతట్టు ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా వరద వాటర్ ఇటువైపు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఇలాంటి ఏరియా దగ్గర కొంచెం చర్యలు తీసుకుని ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడము, లేకపోతే ఆ వరద నీరును ఆపేటటువంటి ఒక వాల్ని కానీ లేకపోతే ఇంకొకటి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ వెళ్ళే వాహనదారులు కానీ ఈ నున్న ప్రాంతానికి సంబంధించిన వాసులు కానీ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ.